సహోదరి సహోదరులారా, ప్రభువైన యేసుక్రీస్తు నామములో హృదయపూర్వక వందనాలండి. ముందుగా ఇంత మంచి సమయాన్ని ఇచ్చిన తండ్రైన దేవునికి ప్రభువైన క్రీస్తు ద్వారా కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నానండి. మరి బాగున్నారండి. వాక్యం చదువుకొని ప్రార్థన చేసుకున్న తర్వాత పాటలోనికి వెళదామండి. యోహాను గారు రాసిన సువార్త యోహాను గారు రాసిన సువార్త 14వ అధ్యాయం 1వ వచనం నుంచి. మీ హృదయమును కలవరపడనీయకుడి. దేవుని యందు విశ్వాసం ఉంచుతున్నారు, నా యందును విశ్వాసం ఉంచుడి. నా తండ్రి ఎంట అనేక నివాసములు కలవు, లేని ఎడల మీతో చెప్పుదును. మీకు స్థలము సిద్ధపరచ వెళ్ళుచున్నాను. నేను వెళ్ళి మీకు స్థలము సిద్ధపరిచిన ఎడల నేనుండు స్థలములో మీరును ఉండులాగన మరలా వచ్చి నా యొద్ద నుండుటకు మిమ్మును తీసుకుని పోదును. నేను వెళ్ళుచున్న స్థలమునకు మార్గము మీకు తెలియనని చెప్పాను. ప్రార్థన చేసుకున్నాను. పరలోకమందున్న మా తండ్రి, పరిశుద్ర ప్రేమగల తండ్రి, గొప్ప తండ్రి, యెహోవా తండ్రి, అయా మీ ప్రియకుమారుడు యేసుక్రీస్తు ప్రభువారి ద్వారా కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాము నాయన. ఈ కూడికంతట్లో మీరే నడిపించండి. వాక్యం బోధించుండగా ఈ లోక సంబంధమైన జ్ఞానంతో కాకుండా మీ జ్ఞానంతో మాట్లాడే భాగ్యం దయచేస్తారని మా ప్రభువైన యేసుక్రీస్తు నామమున వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ప్రభువైన యేసుక్రీస్తు నామములో హృదయపూర్వక వందనాలండి. దేవుని కుమారుడు యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి వచ్చిన తర్వాత పరలోక రాజ్యం సమీపిస్తుంది కనుక మారు మనస్సు పొందమని ప్రకటింప మొదలు పెట్టారు. అంశం పాఠం పేరు ఏంటంటే పరలోకమందు నీకు నివాస స్థలం. పరలోకమందు నీకు నివాస స్థలం ఎవరి ద్వారా దొరుకుతుంది? పరలోకమందు నీకు నివాస స్థలం ఎవరి ద్వారా దొరుకుతుంది? ఈ లోకంలో స్థలం కావాలంటే ప్రభుత్వం వారు వేయాలి, లేకపోతే ఏంటి ఒకటి కొనుక్కో. కానీ యేసుక్రీస్తు ప్రభువారు చెబుతున్న విషయం, యేసుక్రీస్తు ప్రభువారు చెబుతున్న విషయం ఎక్కడ సంబంధమైంది కాదు. అది ఎక్కడ సంబంధమైన విషయం ఏంటంటే పరలోక సంబంధమైన మాట. యేసుక్రీస్తు ప్రభువారు చెప్పిన మాటలు ఆ రోజున అక్కడ ఉన్న వారికి అర్థం కాల. ఇప్పుడు ఈ దేవాలయాన్ని పడగొట్టండి, ఎన్ని రోజుల్లో లేపుతారన్నారు? ఎన్ని రోజులల్లా? 3 రోజుల్లో లేపుతారన్నారు. అంటే వాళ్ళు ఏమనుకున్నారు? 40 సంవత్సరాలు కట్టిన దేవాలయాన్ని 3 రోజుల్లో లేపుదురా అనుకున్నారు. అంటే ఆయన మాట్లాడిన దేని గురించి? తన దేహము గురించి. ఇదిగో నేను 3వ రోజు తిరిగి లేస్తానని చెప్పిన విషయం. ఇక్కడ చెబుతున్న విషయం కూడా అదే. నేను వెళ్ళి మీకు ఏం చేస్తానని చెబుతున్నారు? స్థలము సిద్ధపరచడానికి వెళతానని చెబితే 5వ వచనంలో చూడండి, తోమ ఏమంటాడు? అందుకు తోమ, ప్రభువా ఎక్కడికి వెళ్ళుచున్నావో మాకు తెలియదే, ఆ మార్గం ఎలాగూ తెలియను అని ఆయనను అడుగగా. చూశారండి, ఈ ప్రతి ఒక్కరూ కూడా ఏమండి ఆ రోజున శిష్యులే అస్తమానం తప్పిపోయారు. మరి ఈ రోజుల్లో విశ్వాసులు పరిస్థితి ఏంటి? ఆ రోజున దేవుని కుమారుడు యేసుక్రీస్తు ప్రభువారి వెంట ఉన్న శిష్యులే ఏమైపోయారు? కొన్ని రోజులకు ఒక మాట, కొన్ని రోజులకి తెలుసుకోలేకపోతున్నారు. ఏం కనుకుంటున్నారంటే, ఒకటి వెంట అయితే ఉంటున్నారులే కానీ చెప్పేది వినట్లేదు. ఇప్పుడు యోహాను గారు విషయానికి వస్తే చూడండి, బాప్తిస్మం ఇచ్చు యోహాను ఆయన సందర్భం ఒక విషయం చూడండి. మొదట్లోని ఏమని చెప్పిండు ఆయన? మత్తయి సువార్త
ఆ 3వ అధ్యాయంలోని యోహాను గారు ఇప్పుడు చెప్పే ప్రతి ఒక్కటి కూడా అది మీ వాక్యం చదివి ఉంటేనే అర్థమైంది. బైబుల్ చదవుకోకుండా చెప్పేది అర్థం అవ్వాలంటే అసలు అర్థం అవ్వదు. అందుకని పిల్లలు స్కూల్లో చూడండి ఏం చెప్తారు, ముందు చెబుతారు, తర్వాత దాన్ని చదువురమ్మంటారు, తర్వాత ఎగ్జామ్ పెడితే వాళ్ళకి తెలిసింది. యోహాను గారు మొదట్లో యేసుక్రీస్తు ప్రభువుని ఏమన్నారు? బాప్తిస్మం ఇచ్చేటప్పుడు నా వెనక వచ్చువాడు నాకంటే శక్తిమంతుడు, ఆయన చెప్పులు వారిని ఇప్పుడకైనా నేను పాత్రుడను కారు అని ఆయన గురించి గొప్ప చెబుతారు. ఎవరు? యోహాను గారు. ఒక సందర్భానికి వచ్చే తర్వాత తీసుకుపోయి ఆయా ఎక్కడ చెరసాల్లో పెట్టినప్పుడు, చెరసాల్లో వేసినప్పుడు అక్కడ నుంచి శిష్యులు పంపిస్తారు. రాబోవాడు నువ్వేనా, దేవుని కుమారుడు నువ్వేనా, ఇవన్నీ అంటే ఏమైపోయింది? మొదట్లో ఉన్నదే లేదు. ఇక్కడ జరుగుతున్న విషయం కూడా 3.5 సంవత్సరాలు, పోనీ ఒక 6 సంవత్సరం ఉందనుకోండి, లేకపోతే ఒక సంవత్సరం ఉందనుకోండి, ఇక్కడికి వచ్చేసరికి ఆ 2 సంవత్సరాలన్నా గడిచింది కదా. ఈ 2 సంవత్సరాలు యేసుక్రీస్తు ప్రభువారు చెప్పిన ఆ విషయాలన్నీ మరిచిపోయి తోమ ఏమని చెప్తాడు? నువ్వు ఎక్కడికి వెళ్ళి ఏమని చెప్తున్నా ఆయన, ప్రభువా ఎక్కడికి వెళ్ళుచున్నావు మాకు తెలియదే, ఆ మార్గం ఎలాగో తెలియనని చెప్పాను. ప్రతి ఒక్కటే చెబుతున్నారుగా. మరలా తోమ ఇన్ని చెప్పిన తర్వాత, ఇదంతా జరిగిన తర్వాత, చివరిలో యేసుక్రీస్తు ప్రభువుని సిలువేసిన తర్వాత అంటే వీళ్ళందరూ భయపడి గదిలో ఉన్నప్పుడు యేసుక్రీస్తు ప్రభువు అక్కడికి వచ్చినప్పుడు ఎవరు లేరు అని అంటే తోమ లేడు. తోమ లేనప్పుడు తర్వాత తోమ వచ్చిన తర్వాత శిష్యులు చెబుతారు ఏమని, ఇదిగో యేసు ఆయన వచ్చిండు, మరి మేము చూసాము అని అంటే, కాదు ఆయన చేతి గాయాలలో వేలు పెట్టి చూస్తేనే నేను నమ్ముతానంట. అంటే ఇప్పుడుదా చెప్పిందంట ఏమైపోయింది? నేను తిరుగులేస్తారు, ఇదిగో అవన్నీ చెప్పిన విషయాలన్నీ ఏమైపోయినాయి? మనిషి ఒక ఆలోచన చూడండి. అంటే వీళ్ళు ఉన్నారులే కానీ వినడం అనేది లేదు. అందుకనే వీళ్ళు యేసుక్రీస్తు ప్రభువారు చెప్పిన ఆ విషయాలు ఆడలోని ఏమైపోయినాయి? మరలా చెప్పిన విషయాలన్నీ కూడా మరిచిపోయేసరికి చెబుతున్న విషయం యేసుక్రీస్తు ప్రభువారు 6వ వచనంలో, నేనే మార్గము సత్యమును జీవమును, నా ద్వారానే తప్ప ఎవడు తండ్రి యొద్దకు రాడు అని చెబుతున్నారు. యేసుక్రీస్తు ప్రభువారు చెబుతున్న విషయం చూడండి. ఈ సందర్భం అంతా కూడా ఎందుకు చెబుతున్నారు యేసుక్రీస్తు ప్రభువారు అంటే, ఇదిగో నేను మీ వెంటే ఉంటాను, మిమ్మల్ని విడవను, మీకు తోడుగా ఉంటాను, మీకు అండగా ఉంటాను, ఇవన్నీ చెప్పిన విషయాలు అన్ని మర్చిపోయేసరికి మరలా యేసుక్రీస్తు ప్రభువారు ఆయన చెబుతున్న విషయాలు ఏంటంటే, వీళ్ళు అడుగుతున్న విషయం ఎప్పుడు అని అంటే, యేసుక్రీస్తు ప్రభువారు ఆయన తిరిగి సిలువలో చనిపోయి తిరిగి లేచి తండ్రి యొద్దకు వెళ్ళేటప్పుడు చెబుతున్న విషయాలు ఇవన్నీ కూడా, సందర్భాలు ఇవన్నీ కూడా. ఇదిగో మీరు ఏమని చెబుతున్నారనంటే, వాళ్ళు అడుగుతున్న సందర్భం ఏమని, ప్రభు ఇంతకాలం మాతో ఉన్నావు కదా, మరి ఇప్పుడు నువ్వు వెళ్ళిపోతున్నావు, మా పరిస్థితి ఏంటి అని అంటే, యేసుక్రీస్తు ప్రభువు చెబుతున్న విషయం, ఇదిగో నేను ఇక్కడ నుంచి వెళ్ళంగానే మీ దగ్గరకు ఎవరు వస్తారనంటే, ఆదరణకర్త సత్యస్వరూపైన ఆత్మ మీ యొద్దకు వస్తారు, ఆయన మిమ్మల్ని సర్వసత్యములోనికి నడిపిస్తారు అని చెబుతారు. పరలోకమందు స్థలం ఎక్కడ కావాలి అని అంటే, పరలోకమందు స్థలం కావాలి. అక్కడ చెబుతున్న విషయం అదే ఏమని, మీ హృదయమును కలవరపడనీయకుడి, దేవుని యందు విశ్వాసం ఉంచుతున్నారు, నా యందును విశ్వాసం ఉంచుడి. అసలు ఈ సందర్భం చెప్పింది ఎవరు? ఈ విశ్వాసం గురించి, ఆ విశ్వాసం కలిగి కుమారుని యందు విశ్వాసం ఉంచుండి అని చెప్పిన విషయాలు ఎవరు చెప్పారండి?
యేసుక్రీస్తు ప్రభువారు దేవుడంటే, తండ్రి అంటే ఆయనకి చాలా ప్రేమ. అసలు తండ్రి చెప్పందే ఇక్కడ ఆ విషయం చూడండి. యోహాను గారు రాసిన సువార్త 12వ అధ్యాయం 49వ వచనంలో, ఏలయనగా నా అంతటా నేనే మాట్లాడలేదు, నేను ఏమనవలనో ఏమి మాట్లాడవలనో దాన్ని గురించి నన్ను పంపిన తండ్రియే నాకు ఆజ్ఞ ఇచ్చి ఉన్నాడు. చూశారండి, నేను నా ఇష్టాన్ని నెరవేర్చుకునేటకు రాలేదు, నా తండ్రి ఇష్టాన్ని నెరవేర్చడానికి వచ్చారని చెప్పారు. మరి ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువారు ఏమని చెబుతున్నారు? ఈ విషయాలు గమనించాలి. ఏమని? ఇప్పుడు దేవుని యందు విశ్వాసం ఉంచుతున్నారు, నా యందును విశ్వాసం ఉంచుడంటే అసలు ఆ విశ్వాసం గురించి అసలు చెప్పిన విషయం ఎవరు చెప్పింది? ఎందుకు యేసుక్రీస్తు ప్రభువారు దేవుని యందు విశ్వాసం ఉంచారు, నా యందు విశ్వాసం ఉంచండి అని యేసుక్రీస్తు ప్రభువారు చెప్పడానికి అసలు ప్రధానమైన కారణం ఏంటో తెలుసండి? తండ్రే చెప్పారు. తండ్రి మాట నుంచి తండ్రిని దాటి యేసుక్రీస్తు ప్రభువారు అసలు వెళ్ళలేదండి. యోహాను సువార్త 3వ అధ్యాయం 16వ వచనం, దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను, కాగా తన అద్వితీయ కుమారుని యందు విశ్వాసముంచు ప్రతివాడును నశింపగా నిత్య జీవం పొందినట్లు ఆయనను అనుగ్రహించెను. ఎవరు అనుగ్రహించారు? యేసుక్రీస్తు ప్రభువారు. ఇదిగో మీరు నిత్య జీవం చేరాలి అనంటే ఎవరిని చూసి ఎవరి యందు విశ్వాసం ఉంచాలి అని అంటే కుమారుని యందు మీరు విశ్వాసం ఉంచాలి. ఆయన ఈ లోకానికి వచ్చారు, మా కోసం సిలువలో ప్రాణం పెట్టారు, మమ్మల్ని విడవడు అనే విశ్వాసం కలిగి ఉండాలి. ఇక్కడ ఆయన చెబుతున్న సందర్భం అదేనండి. ఏమని చెబుతున్నారో చూడండి. మీ హృదయమును కలవరపడనీకుడి, దేవుని యందు విశ్వాసం ఉంచుతున్నారు, నా యందును విశ్వాసం ఉంచుడి. ఎవరు చెప్పగలుగుతారు? ఇప్పుడు నా యందు విశ్వాసం ఉంచాలి మనం చెప్పగలుగుతామా? ఎవరు చెప్పగలుగుతారు? దేవుడే చెప్పగలుగుతారు. యేసుక్రీస్తు ప్రభువారే చెప్పగలుగుతారు, ఎవరు చెప్పలేరు. నా యందు తప్పు ఉందని, నా యందు లోపం ఉందని, నా యందు పాపం ఉందని మీలో ఎవరైనా కనుగొనగలరా అని సవాల్ ఇచ్చారు యేసుక్రీస్తు ప్రభువారు. ఎవరు కనుగొంటారండి? ఆయనలో ఏ లోపం కూడా, ఏ తప్పు కూడా లేదు. తర్వాత ఇక్కడ చెబుతున్న సందర్భం చూడండి. 3వ వచనంలో, నా తండ్రి ఇంట అనేక నివాసములు గలవు, లేని ఎడల మీతో చెప్పుదును. అనేక నివాసాలు ఉన్నాయంట అక్కడ. ఇక్కడ భూలోకంలో మరి ఆదాము నుంచి ఈ లోకం ఎప్పటికీ అంతమైపోయిద్దు. మరి అప్పటి వరకు ఇంత జనాభా ఉన్నారు, తరాలెమ్మట తరాలు, తరాలు ఇన్ని ఉన్నాయి కదా. పితృయుగం, ధర్మశాస్త్రయుగం, క్రైస్తవ యుగం, ఇన్ని తరాలు, ఇంత జనం ఎక్కడ పడతారు అనుకుంటున్నారండి? ఆకాశం ఆయన సింహాసనం, భూమి ఆయన పాదపీఠం. ఇప్పుడు భూమి ఈ లోకం ఇక్కడ అంటే ఈ లోకంలో భూమి ఎన్నంతండి? ఎన్నంతుంది? అప్పుడన్నా ఒక్క వంతే. నీరు 3 వంతులు, భూమి 1 వంతు. మరి అక్కడ అంటే మనుషులందరూ కూడా 1 వంతు భూమి మీద ఉన్నారు. మరి అక్కడ మొత్తం స్థలం ఇంకా చాలా ఉండిద్దండి, చాలా ఉండిద్ది. అదే చెప్తున్నారు, లేని ఎడల నేను మీతో చెప్పుదును. ఎవరెవరికంట స్థలం? ప్రతి ఒక్కరికి ఒక్కొక్క మనిషికి ఒక్కొక్క దూత, ఒక్కొక్క మనిషికి ఒక్కొక్క నివాసం. ప్రతి ఒక్కరికి కూడా ఒక్కొక్కరికి ఒక్కొక్క దేవుడు మనిషిని ఎలా చేసిండో, మనిషిని ఎలా పోల్చిండో, మనిషి యొక్క జీవితం మనిషి ఆలోచించి గ్రంథం చదివితేనండి ఆశ్చర్యం కలిగింది. అసలు నేనేంటి, ఈ స్థితి నాది, ఈ స్థితి అమ్మా అనుకుంటారు, ఆశ్చర్యపోతారండి. మనిషికి ఒక దూత, మనిషికి ఒక స్థలము, మనిషికి ఒక గ్రంథం. అసలు చూడండి, మలాకీ గ్రంథంలో చెబుతారు ఏమనంటే, దేవుని యందు అంటే యెహోవా యందు భయభక్తులు గలవారు ఇద్దరు కలిసి మాట్లాడుకుంటుంటే యెహోవా చెవియొగ్గి ఆలకిస్తారంట. వారికి ఒక్కొక్క గ్రంథం ఉందంట, ఒక్కొక్క గ్రంథం దేవుడు ఆ విధంగా రాస్తారు. ఇవన్నీ ఎప్పుడు తెలుస్తాయి అనంటే, ఒకటి యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకాన్ని మరలా ఆయన వచ్చినప్పుడు, లేకపోతే మా కాలం పూర్తి చేసుకొని లోకం విడిచినప్పుడు ఇవన్నీ కూడా అప్పుడు తెలుస్తాయండి. ఇప్పుడు ఏం తెలియదు. ఇక్కడ అదే చెప్తున్నారు ఏమనంటే, మీకు స్థలము సిద్ధపరచ వెళ్ళుచున్నాను,
నేను వెళ్ళి మీకు స్థలము సిద్ధపరిచిన ఎడల నేనుండు స్థలములో మీరును ఉండులాగన మరలా వచ్చి నా యొద్ద నుండి మిమ్మల్ని తీసుకొని ఓదును అని చెప్పాడు. ఈ విషయం కూడా అర్థం కాదా వాళ్ళకి? అదేంటి, ఎక్కడికి వెళ్తారో ఎప్పుడు వస్తారో ఇవి కూడా అర్థం అవ్వాల. ఆయన ఏమని చెబుతుంది, ఇప్పుడు ఆయన అక్కడికి వెళ్ళి మన కోసం ప్రార్థనలో విజ్ఞాపన చేస్తున్నాడు. ఇదిగో ఇతను నా కుమారుడు, నా కుమార్తె, వీళ్ళకి ఇదిగో ఈ స్థలం, ఇదిగో ఈ స్థలం అని అక్కడ ఆయన ఏం చేస్తుండో స్థలము సిద్ధపరచడానికి వెళ్ళి ఉన్నాడు. ఎప్పుడు మానవుని ఎప్పుడు దేవుడు విడిచిపెట్టలేదండి. తర్వాత చెబుతున్న విషయం చూడండి, నేను వెళ్ళుచున్న స్థలమునకు మార్గం మీకు తెలియనని చెప్పాను. ఏదా మార్గం, ఎక్కడా మార్గం అంటే చెప్పారు, కానీ ఏమైపోయారు, మర్చిపోతున్నారు. ఏమని చెప్పారు, ఇప్పుడు నాతో ఉంటానంటే యేసుక్రీస్తు ప్రభువారు ఆయనది ఈ లోకం కాదు, ఈ రాజ్యం కాదు, ఆయన ఏ లోకం, పరలోకం. అక్కడ మీరు నాతో పాటు కూడా అక్కడ ఉంటారు. మీరు నన్ను నమ్ముకున్న వారు నాతో పాటు మీరు నివాసం చేస్తారు. ఎప్పటి వరకు అంటే యుగ యుగాలు తరతరాలు కూడా మీరు నాతోనే నివాసం చేస్తారు. పరలోకమందు ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదం అక్కడ ఉందండి ప్రతి ఒక్కరికి కూడా. దేవుడు నిన్ను నన్ను ఎప్పుడు ఒంటరిగా విడిచిపెట్టలేదండి. ఎప్పుడు విడిచిపెట్టారు, తల్లి గర్భంగా పిండంగా ఉండ కానించి ముదిమి వచ్చు వరకు ఎత్తుకొని ఆయన నిన్ను ముద్దాడుతానని ఇక్కడ చెప్పారు. తర్వాత నువ్వు ఈ లోకం విడిచిన తర్వాత నీకు స్థలం ఉంది అక్కడ. ఎక్కడ, పరలోకంలో నీకు నివాసం ఉంది. మనం ఇక్కడ నివసించడానికి ఈ నివాసం కొంతకాలం, తర్వాత శాశ్వతమైన స్థలం ఉంది, అది పరలోకంలో. ఆయనతో పాటు మనకు నివాసం అక్కడ ఉంది స్థలం. ఆ స్థలం సిద్ధపరచడానికి యేసుక్రీస్తు ప్రభువారు వెళ్ళి ఉన్నారు. అదే చెబుతున్నారు ఇక్కడ. తర్వాత నేను వెళ్ళుచున్న స్థలమునకు మార్గం మీకు తెలియనని చెప్పిను. అందుకు తోమా, ప్రభువా ఎక్కడికి వెళ్ళుచున్నావో మాకు తెలియదే, ఆ మార్గం ఎలాగూ తెలియనని ఆయన అడుగగా, యేసు నేనే మార్గమును సత్యమును జీవమును, నా ద్వారానే తప్ప ఎవడును తండ్రి యొద్దకు వాడు. ఎవరైనా తండ్రి యొద్దకు వెళ్ళాలి అని అంటే కుమారుని ద్వారానే వెళతారు. పరలోకమందున్న మా తండ్రి అని మొదలుపెట్టి చివరిలో ప్రార్థనలో యేసుక్రీస్తు నామమున అడుగుచున్నావు, వేడుకొనుచున్నావు అని చెప్పకపోతే ఆ ప్రార్థన దేవుని యొద్దకు చేరదండి. కుమారుడు లేకుండా ఏది కూడా లేదు, యేసుక్రీస్తు ప్రభువారు లేకుండా. ఇప్పుడు చూడండి, ఇప్పుడు పరలోకం చేర్చేది ఎవరు, ఎవరి ద్వారా వెళ్తాం? పరలోకం ఎవరి ద్వారా వెళ్తాం అని అంటే యేసుక్రీస్తు ప్రభువారి ద్వారానే. పరలోకంలో నివాసం ఎవరి ద్వారానంటే యేసుక్రీస్తు ప్రభువారి ద్వారానే. ఇక్కడ పాపాలు క్షమించేది ఎవరు? యేసుక్రీస్తు ప్రభువారు. పరలోకం చేర్చేది ఎవరు? యేసుక్రీస్తు ప్రభువారు. అందుకని 2వ కీర్తనలో చెబుతారు ఏమని, కుమారుణ్ణి ముద్దు పెట్టుకొనుడి, లేని ఎలడ ఆయన కోపగించును. కుమారుని శిక్షించేది ఒక్కసారేనండి, రెండోసారి ఎవరికీ లేదు. నువ్వు ఎవరివైనా సరే, నువ్వు ఎలాంటి వ్యక్తివైనా సరే, కుమారుని తర్వాతనే. ఇప్పుడు మోషే గారు ఎందుకు దాంట్లో ప్రవేశించలేదు? దేంట్లోని పాలు తేనె ప్రవహించే దాంట్లో ఇవి బయట అడుగుతారండి. ఎవరైనా అడిగినప్పుడు మనం చెప్పాలంటే ఇవి తెలుసుకొని ఉండాలి. పాలు తేనె ప్రవహించే దాంట్లో మోషే గారు ఎందుకు ప్రవేశించలేదు? ఎందుకు ప్రవేశించలేదు ఆయన అని అంటే, ఒకసారి అంటే నా దేవుడు వాళ్ళకి నీళ్లు కావాలనంటే ఏమని చెప్పారు? ఆ బండతోని ఏమనండో మాట్లాడమని అన్నారు. ఒక సందర్భంలోని తర్వాత రెండోసారి ప్రతి ఒక్క విషయం కూడా గమనించండి. ఒకసారి ఆ బండను ఏం చేయమండో, తండ్రి నా దేవుడు ఏం చేయమండి, అలా కొట్టమంట. రెండోసారి ఏమండ, మాట్లాడు అండ. కుమారుణ్ణి
ఒక్కసారే యేసుక్రీస్తు ప్రభుని, బండ అంటే ఎవరు? యేసుక్రీస్తు ప్రభు. ఒకసారి కొట్టిండు, అక్కడికి అయిపోయింది. రెండోసారి ఏం చెప్పిండు తండ్రిన దేవుడు? మాట్లాడవంట, బండ నువ్వు అది చూపించి మాట్లాడంటే ఏనేం చేసిండు? ఆ బండనే కొట్టిండు. తర్వాత రెండో విషయం ఏంటంటే ఆయన అక్కడ 3 సందర్భాలు జరుగుతాయి అన్నమాట. మోషే గారు పాలు తేనె ప్రవహించే దాంట్లోకి వెళ్ళలేకపోవడానికి కారణం ఏంటనంటే 3 సందర్భాలు జరుగుతాయి. ఒకటి ఏంటనంటే ఆ బండతో మాట్లాడు అనంటే, కుమారుడితో మాట్లాడంటే కొడతారు. రెండోసారి అక్కడున్న జనాన్ని ఏమంటాడంటే ద్రోహులారా అంటాడు. దేవుని పిల్లల్ని, దేవుని ప్రజలు ఏదన్నంటే దేవుడు ఊకోడండి, ద్రోహులారా అంటాడు. తర్వాత మూడోది ఏమంటాడంటే నేను ఈ బండలో నుంచి నీళ్లు రప్పించాలా, ఆ బండలో నుంచి నేను మీకు నీళ్లు రప్పించాలా అని అంటాడు. బండలో నుంచి నీళ్లు రప్పించేది ఎవరండి? బండలో నుంచి నీళ్లు రప్పించేది ఎవరు? మోషే గారా? ఎవరు? దేవుడు. ఆ 3 సందర్భాలకే ఆయన పాలు తేనె ప్రవహించే దాంట్లోకి వెళ్ళలేకపోయింది. అందుకని ప్రతి ఒక్కరూ కూడా ఏదైనప్పటికీ కూడా కుమారుని ద్వారానే పరలోకం చేరదు. చూశారండి? మరలా ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు వచ్చినప్పుడు ఆయన రాకడ సమయంలో వచ్చేటప్పుడు వస్తానువా అప్పుడు ఇప్పుడు కూడా అలాంటివి లేక అయిపోయింది. ఆయన మీద ప్రభుత్వం చేయటం కానీ, అధికారం చేయటం కానీ, శిక్ష వేయటం కానీ మరలా అలాంటిది లేనే లేదు. మొదటిసారి వచ్చినప్పుడు తగ్గించుకొని గొర్రెపిల్ల స్వభావంతో వచ్చిండు. అప్పుడు నువ్వు ఏదన్నా పడ్డారు. ఇప్పుడు కొదమ సింహమై వస్తారు, యోధా గోత్రపు సింహం. అసలు చూసిన వాళ్ళందరూ ప్రకటన గ్రంథంలో ఉండిద్ది, అమ్మో అమ్మో అమ్మ అని రొమ్ము కొట్టుకుంటారంట. అర్థమవుతుందండి? అంత పవర్, అంత శక్తి ఉంటుంది. ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం చదివితే పరలోకంలో ఆయన పవర్ ఏంటో ఎలా ఉంటుందో తెలుస్తుంది. యేసుక్రీస్తు ప్రభు. యాహాను గారు యేసుక్రీస్తు ప్రభుని ఎలా పరిచయం చేశారు తెలుసండి? హీరో పరిచయం చేశారు. అంటే ఇప్పుడు ఎవరో కూడా మూవీస్ ఇప్పుడు ఎక్కువగా చూడరు కానీ, ఎందుకంటే క్రీస్తుని నమ్ముకున్న తర్వాత అల్లరితో కూడిన ఆటపాటలు ఎక్కువగా ఎవరో చూడరు కానీ, ఇదివరకు మూవీ చూసేటప్పుడు మూవీలల్లా హీరో వచ్చేటప్పుడు ఎలా చూపిస్తారండి? హీరోని ఒక ఇదిగా చూపిస్తారు. యాహాను గారు అలా పరిచయం చేశారు యేసుక్రీస్తు ప్రభు. హీరో పరిచయం అనమాట. ఎక్కడైనా ఆయన రాసిన దాంట్లో చూడండి, హీరో పరిచయం అనేది చూపించారు యేసుక్రీస్తు ప్రభు. ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం చదివితే ఆయన శక్తి ఏంటో అక్కడ అర్థమైంది. ఆయన పరలోకంలో మనకు స్థలం సిద్ధపరచడానికే వెళ్ళి ఉన్నారు. అక్కడ ఆ స్థలం ఎవరి ద్వారానంటే యేసుక్రీస్తు ప్రభు ద్వారా. ఏ ఒక్కరు కూడా నశించి నరకానికి వెళ్ళిపోకూడదని యేసుక్రీస్తు ప్రభు ఈ లోకానికి వచ్చి మనందరి కోసం సిలువలో తన ప్రాణాన్ని పెట్టి ఉన్నారు. మరి ఈ విధంగా నిలబెట్టి మాట్లాడించిన తండ్రి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ, ఇంతవరకు శ్రద్ధగా ఉన్న మీకు ప్రభు పెట్టిన హృదయపూర్వక వందనాలు చెల్లిస్తూ ఈ మాటలు ముగిస్తాను. అందరికీ